హర్ హర్ మహాదేవ్ అందరికీ. ఇక నా డైలీ రొటీన్ చాలా అయింది. పిల్లల టిఫిన్ కానీ దోశలు చేసినాను. మ్యాగీ మసాలా దోశలు నా పిల్లలకు చాలా పడేస్తుంది. ఇక బటాటా చట్నీ సాంబార్ మార్నింగ్ 7 లోపట అయింది. ఇక దోశలు ప్యాకింగ్ చేసిన పిల్లలకు. నాకు డైలీ వ్లాగ్ చేయని రిక్వెస్ట్ వస్తున్నాయి, బట్ నాకు జమ అయింది, అందుకని నేను వీక్లీ వ్లాగ్ తీసినాను. నేను పిల్లల టిఫిన్కు ఆలు పరోటా పని చేస్తే వాళ్ళకి చాలా పడేస్తుంది. ఇక 7 వరకే వ్యాన్ వచ్చింది, వాళ్ళు పోయారు స్కూల్కు. పిల్లలు రెగ్యులర్ స్కూల్కి పోతే కానీ పని పటపట అవుతుంది. ఇక వాకిలు ముగ్గులు పద్మశాలీలు అంటే పైలా ఇక లేవగానే ముగ్గులు కావాలి వాకిట్లో. ఇక మా అత్త రెగ్యులర్ గదే ఉంటుంది. ఇక గెలాటడల్లా చతుర్థి ఉండే, నేను దర్ చతుర్థికి గణపతికి పూజ చేశాను, అభిషేక్ చేశాను. దేవుని కాడ పెట్టిన పువ్వులన్నీ మా ఇంట్లో గార్డెన్లో వచ్చినాయి, మస్తుంటాయి అన్ని. జాస్వన్ పువ్వు నేను ఒక్క పువ్వు పని వేస్ట్ చేయను, అవి తీసిపెట్టి ఎండినాక నూనెలో వేస్తాను, మస్తు నూనెలో వేసి పెట్టుకుంటాను. ఇక మా అత్తకు కూడా హెల్ప్ చేసిన, పూజ కాడ అలికిచ్చిన. ఇక నేను డైలీ హనుమాన్ చాలీసా అన్నాను, గణపతికి పోయినా, రెగ్యులర్ నా శివుని కులీలు ఇంకైనా నాకు ఇట్లా అనిపిస్తుంది కంటిన్యూ నేను శివుని కులీలు అర్పణ చేయాలి. ఇక ఇంటికి వచ్చిన మా బావకు నాష్టా చేసి ఇచ్చినాను. అట్లనే ఇక దుపార్ది వంట చేసిన. ఇక మిల్ మేకర్ బాజీ దుపార్ది వంట అయింది. ఇక కిచెన్ క్లీన్ చేసిన, నాకు కిచెన్ గానుంటే అజిబాత్ అవడేది. నేను పని నాష్టా చేసిన. ఇక నా పనులన్నీ పటపట అవరొచ్చింది. ఇక నాకు బ్లౌజ్ కంప్లీట్ చేసేది ఉండే, వెళ్ళేటోడలో నేను బ్లౌజ్ కంప్లీట్ చేసినాను. ఇక నాకు లగ్గాలు భర్పూరు ఉన్నాయి నడుమ, అందుకని నాకు లాక్ తీయంగా పని జమ అయ్యలేదు. ఎట్లా జమ వచ్చిందో అట్లా తీసినాను షార్ట్స్. నాకు గెలాటోడలో కేక్ ఆర్డర్స్ పని ఉండే, 5 layers కేక్ ఆర్డర్స్ ఉండే. చాలా నర్వస్ ఉండే నేను. నాకు పైలా బిగ్ ఆర్డర్ ఉండే, ఆవిడేస్తుందో లేదో అని బుక్కులేండి, కానీ వాళ్ళకి చాలా ఆవిడొచ్చింది ఫ్లేవర్, మంచిగా రెస్పాన్స్ వచ్చింది. ఇంకొక కేక్ పని వచ్చిండే, నేను పోస్ట్ పని చేయలేను. ఇక స్కూల్కి నుంచి వచ్చారు పిల్లలు. ఇక నేను కిచిడి చేసిన, ఉపవాసం ఉండే. నేను కిచిడి చేస్తే ఎక్కువ చేస్తాను, మొత్తం పిల్లలకు అందరికి అవడేసింది. ఇక పిల్లలందరం నేను కూర్చొని తిన్నాము, తారక మీద చూసుకుంటూ తిన్నాము. ఇక ట్యూషన్ టైం అయిండే, పిల్లలకు ట్యూషన్కి ఇచ్చిన. ఇక అట్లనే నాకు కూడా షాపింగ్ చేసేది ఉండే. పోయినా దుకాణం మీకు ఎరుకుంటే కమెంట్ చేసి చెప్పు, ఏ దుకాణం ఉంది. ఇక ఇంటికి వచ్చిన వంట చేసిన. ఇక మసాలాపప్పు పచ్చి పులుసు, వాళ్ళకి మసాలాపప్పు పచ్చి పులుసు ఎరక వాళ్ళు నక్కి కమెంట్ చేయలే. ఇక నా కొడుకు టేస్ట్ ఉండే, జర అభ్యస్ పిల్లలది టేస్ట్ ఉంటే నాకే టెన్షన్ వస్తుంది, అందుకని వాళ్ళకి ఎంత పొద్దు కానీ స్టడీ తీసుకుంటా.